ఎందుకో చాలా విషయాలు మనం మాట్లాడినే అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎందుకో ఒక అందుకు ఇప్పుడు పదే పదే ఈ సనాతనం వీటి మధ్య ఒక ట్రాప్ లాగా ఉంది. వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు నిన్న అధికార కార్యక్రమాలు కొన్ని చేశారు, కుప్పంకు కూడా వెళ్ళొచ్చారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వాళ్ళ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు జరిపినప్పుడు మీరు వైసీపీ ట్రాప్లో పడకండి, వైసీపీ ట్రాప్లో పడి అనవసరమైన చర్చలు వివాదాలు ఇవే సరిపోతున్నాయి. మనం పెట్టుబడులు తెచ్చాము, మన అభివృద్ధి, మన విజన్, వీటి గురించి మనం చెప్పే అవకాశం తగ్గిపోతూ ఉంది, దీని మీద జాగ్రత్త పడాలని గట్టిగా చెప్పారని. ఇది అధికారికమైన సమాచారమే. అంటే ఇది ఖచ్చితంగా గతంలో పవన్ కళ్యాణ్ గురించి మనం అనుకున్న దానికి చాలా దగ్గరగా ఉంది. దీని మీదే కదా దాదాపు 2 నెలల నుంచి ఇవే అంశాల మీద చర్చ, వాళ్ళు ఒక సవాల్ చేయటం, వీళ్ళు ప్రతి సవాలు దాని గురించి చెప్పటం. అంటే ఒక విధమైన నిరంతరమైన ఆత్మరక్షణలో, డిఫెన్స్లో ఉండి చేస్తున్నటువంటి వాదనలు. సో ఇలా అయితే మనము గట్టిగా నిలబడలేము. మన ప్రచారము, మన ప్రభుత్వ కార్యక్రమాలు వీటిని సానుకూలంగా పాజిటివ్ ప్రాపగండా, ప్రోయాక్టివ్ ప్రాపగండా చేసుకోవాలి. మీరు ఈ విధంగా ఉంటే నష్టపోతాము అని చంద్రబాబు నాయుడు తమ పార్టీ కార్యకర్తలకు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారని. రెండోది, ఆయన కూడా పవన్ కళ్యాణ్ లాగే ఎందుకు మౌనంగా ఉంటున్నారు చాలా సందర్భాల్లో. రాజకీయంగా మీరు ఎదుర్కోవాలి, మన ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు చెప్పాలి. ఇప్పుడు నిజంగా నిన్న లోకేష్ దక్షిణ కొరియాలో తిరుగుతున్నప్పుడు అక్కడ వరుసగా అనేక పథకాలు వాటి గురించి చెప్తున్నటువంటి విషయాలు, ఇప్పుడు ఈయన కూడా కొన్ని నిర్ణయాలు అవి తీసుకొని దానికి వచ్చింది దీనికి వచ్చింది అంటున్నప్పుడు ఫోకస్ షిఫ్ట్ అయింది అనేది అయితే ఒకటి భావిస్తున్నారు. అంతకుముందు ఫోకస్ ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది అన్న దాని నుంచి ఈ వివాదం ఆ వివాదం, రెడ్ బుక్ అని మొదట్లో రెడ్ బుక్ మీద ఉండేది, రెడ్ బుక్ నుంచి మళ్ళీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అలా మారింది. కానీ ఇప్పుడు మళ్ళీ రెడ్ బుక్ మించిన పవన్ బుక్ లాగా ఇప్పుడు తయారైంది. సో చంద్రబాబు నాయుడు ఈ ట్రాప్లో మనం పడొద్దు, ముగించాలి. ఇదైతే ఎందుకైతే ట్రాప్ ఎవరిదైనా క్యాప్ ఎవరిదైనా ఈ వివాదాలు, అసహనాలు, ఒకరినొకరు అనుకోవడాలు దీని నుంచి బయటకు వస్తే మటుకు చాలా చాలా మంచిది. ఈ మౌనంగా ఉండడం అన్న దాని మీద గతంలోలాగే మళ్ళీ కూడా ఆయన ఒక అసంతృప్తి వెలిబుచ్చారు. ఇంకోటి ఏమో తెలుగుదేశంలో కూడా సమస్యలు, ఉదాహరణకు మన అహోబిల దగ్గర భూమా అఖిల ప్రియకు ఇంకొకరికి మధ్యలో జరిగినటువంటి సమస్య, లేకపోతే అనంతపురంలో ఎంఎస్ రాజు ఇటువైపు నుంచి వైసీపీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అక్కడ చిత్తూరు జిల్లాలో ఐ థింక్ చంద్రగిరి అనుకుంటా, అతను పులివర్తి నాని అనే ఆయన మాజీ జడ్జిని ఒక ఆయన దూషిస్తూ ఒక వీడియో, అదే వీడియోను ఆడియోను అది బాగా సర్క్యులేట్ అయింది. దాని మీద మాజీ జడ్జి లేదా జ్యుడిషియల్ ఆఫీసర్ మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు, నన్ను అవమానిస్తున్నానని. సో ఈ మనం ట్రాప్లో పడి అంతకంతకు తగాదాలు కొని తెచ్చుకుంటున్నాం, పెంచుకుంటున్నాం. నిన్న మాజీ మంత్రులను కూడా అరెస్ట్ చేశారు, ఉషశ్రీ చరణ్ ఈయనను. కడప జిల్లాలో కూడా సఖ్యత పెద్దగా ఉండట్లేదు, ఎందుకంటే అక్కడ కడప రెడ్డమ్మ, శ్రీనివాసరెడ్డి, ఇతర నాయకులు వీళ్ళందరి మధ్యలో కూడా కొంత నడుస్తుంది. కాబట్టి మన వ్యవహారాలు చక్కదిద్దుకొని ఆ ట్రాప్లో పడకుండా ఎన్నికలకు సిద్ధమవ్వండి, లేకపోతే దెబ్బతింటామని చంద్రబాబు నాయుడు గట్టి హెచ్చరిక చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. సార్ వైసీపీకి బీజేపీ సెగ టౌన్పై మల్లగొల్లాలి. ఇది నిన్న ఆయన మాట్లాడాడు, కొడాలి నాని, ఇతరులు కూడా మాట్లాడారు. రావణకు ఇది ఎంతవరకు పోయిందంటే, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడిన జనసేన నాయకులు అతనికి నిధులు వస్తున్నాయి ప్రకాష్ రాజ్ అనేదాకా మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ వైసీపీ వాళ్ళకు ఇది ఒక పెద్ద కొత్త ధర్మ సంకటం అయిపోయింది. ఎప్పుడైతే ఎన్ఐఏ కూడా విజయవాడకు వచ్చి సోదాలు జరిపి ఏదో అక్కడ ఇస్లామిక్, నిజానికి ఇక్కడేమో క్రిస్టియన్, ఇక్కడేమో ఇస్లామిక్. దీన్ని ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇలా పెంచుతుందేమో. ఇక్కడ తాడేపల్లి నుంచి నిధులు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు దీని వెనక, ఇట్లాంటివన్నీ చెప్తుండటంతో ఇది ఇలా పెరిగితే ఏమవుతుంది నెక్స్ట్. గతంలో కూడా సమస్యలు ఉన్నాయి కదా. రెండోది రావణ్ వీడియోలో అది ఉంది ఇది ఉంది అని అన్నీ కూడా బయటకు వస్తుంటే రేపు పొద్దున మీడియాని మనం బాధ్యత తీసుకోవాలి కదా అనేది ఒకటి వచ్చినట్టుంది. మూడోది, ఇప్పుడు కొడాలి నాని మాట్లాడిన దాంట్లో కూడా చిన్న తీసుకొచ్చారు. రావణ్ను దళిత క్రిస్టియన్ను చేసింది తెలుగుదేశం వాళ్ళే అని ఆయన ఒక ఆరోపణ చేశాడు. అతను రావణ్ కాదు బచ్చలకూర జోసెఫ్ అని
కోర్టులో కూడా చెప్తూ ఉంటే, కోర్టులో కూడా ఇచ్చిన దాంట్లో ఛార్జ్ షీట్లో దాంట్లో కూడా ఉంటే, మీరు ఈ తెలుగుదేశం వాళ్ళు చేసిందంటారేంటి, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే అతను కాదు అని మీరు ఏమన్నా చెప్తున్నారా అంటే ప్రతిదీ కూడా ఇక్కడ ఒక సందేహాస్పదం అవుతున్న పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు కూడా ఈ నిధులు ఏవో ఉన్నాయి, వెనక్కున్నాయి, ప్రేరేపించారు, ఇలాంటి ఆరోపణలకు దూరంగా ఉండటం మంచిదని ఖచ్చితంగా నిర్ణయించుకున్నట్టుగా ఉంది. నిన్న కూడా మనం అనుకున్నట్టుగా బీజేపీ సెగ, బీజేపీ ఒత్తిడి ఒకటి ఉంది. మీరు ఈ మత వ్యవహారాల్లో ఎందుకు దిగుతారు, అందుకని విజయసాయి ఏదైతే ఏకంగా ఉరి తీసేయాలి అనేదాకా ఆయన వెళ్ళారు. ఇప్పుడు ఈ డైమెన్షన్ కొత్తగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వీళ్ళు రంగంలోకి దిగడము. నిన్న బీజేపీ మాధవ్ కూడా అదే వేస్తున్నారా, బీజేపీ మాధవ్ పార్టీ అంటే చంద్రబాబు చెప్పు గొడ్డలు కట్టి గొడ్డలు కూడా పనికిరాని గొడ్డలు మాకు అవసరం లేదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు గొడ్డలు ఇస్తారు, పరశురాముడు గొడ్డలు.